బ్రేకింగ్ న్యూస్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక అబ్బాయి ప్రేమించినందుకు అబ్బాయిని దారుణంగా కొట్టి మరీ చంపేశారు. కుల వివక్షత, దాని కులం కాదని ఆ అబ్బాయిని ఇంటికి పిలిపించి మరీ ఆ అమ్మాయితో ఆ అబ్బాయిని దారుణంగా కొట్టి మరీ చంపేశారు. మరి మనం ఏ సమాజంలో ఉన్నాం, ఎక్కడున్నాం? ఇంకా కులాలు మతాలు అనుకుంటూ కొట్టుకునే చచ్చిపోతూనే ఉన్నాం. ఆ అబ్బాయి ఎంత బాగున్నాడంటే బీటెక్ చదువుతున్న వ్యక్తిని ఇంటికి పిలిపించి మరీ దారుణంగా చంపేశారు. పెళ్లి సంబంధం మాట్లాడుకుందాం రాని అమ్మాయితో పిలిపించి వాళ్ళ అమ్మగారు ఇలా దారుణానికి ఓటు కొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మరి 10వ తరగతిలో పరిచయమైన ప్రేమ బీటెక్ వరకు వచ్చే వరకు నడుస్తూనే ఉంది. ఒక్కసారి వాళ్ళ తండ్రి ఏం మాట్లాడుతున్నాడో, ఆ అబ్బాయి తండ్రి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. మనం ఒకసారి విజువల్స్లో చూద్దాం. ఒకసారి వాళ్ళ ఆ తండ్రి ఏం మాట్లాడుతున్నాడు అనేది. మా అబ్బాయి పొద్దున చనిపోవడం జరిగింది. హోలిస్టిక్ హాస్పిటల్లో చనిపోయి తీసుకొచ్చి అబ్బాయిని తీసుకొచ్చారండి, డెడ్ బాడీని. ఆ పిల్లోళ్ళు ఎవరో సిరి అంట, అమీన్పూర్ నివాసంలో ఉండేవాళ్ళు హరిప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారంట. అక్కడికి వాడు తీసుకొచ్చేసరికి డెడ్ బాడీనే తీసుకొచ్చారని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. ఇంకా ఎంక్వైరీ మరి పోలీసు వారికి వాళ్ళకి తగిన చర్యలు తీసుకోమని పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిన సమాచారం వాళ్ళకి తెలిసింది. నాకు కూడా కొంత ఏంటంటే ఆ అబ్బాయి ఏదో అమ్మాయిని ప్రేమించిండు అని చెప్పి పోయిండు అన్నారు. అంతకుముందే వాళ్ళు చంపుతామని అదని ఇదని బెదిరించారు. ఆస్తి రాయించుకోవాలని కూడా 2-3 సార్లు వాడి ఆస్తుల గురించి కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళు లొంగలేదనుకుంటా కొట్టి చంపారని మేము అనుకుంటున్నాం. ఎప్పుడు జరిగింది? అది నిన్న జరిగిందండి. వాడిని తెల్లవారుజామున తీసుకొచ్చి ఉంటారు. వాళ్ళు ఆ విషయం మా ఆస్తి గురించి ఒక ఆమె ఉంది, ఇప్పుడు ఎవరైతే చంపినానని ఆమె చెబుతుందో ఆమె ఒప్పుకుంటుంది. నేను మా అమ్మాయిని కొడుతుంటే మీ అబ్బాయి వాడికి వచ్చిండు, వాడికి బ్యాట్ తగిలి చచ్చిపోయిందని ఆమె చెబుతుంది, అంత స్టేట్మెంట్ ఇస్తుంది. ఇంకా అంతకు మించి ఎవరెవరు ఉన్నారనేది మన అబ్బాయికి మీ అబ్బాయికి అమ్మాయి ఎప్పుడు పరిచయం? 10th క్లాస్ అప్పుడు పరిచయం అంట సార్. వాడేమో ఇప్పుడేం పోవట్లేదు, ఆ అమ్మాయి ఒత్తిడి చేసుకొస్తుందని మా అబ్బాయి ఫ్రెండ్స్ చెబుతున్నారు. వాడేమో నేను పోవట్లేదని మాతో చెప్పిండు. ఏదేమైనా మేమైతే వాడికి జాగ్రత్తలు చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండి చదువుకోవాలని చెబుతున్నాం. కానీ వాడి తల్లిదండ్రులు చచ్చిపోయారండి. ఇప్పుడు వాడు కూడా శవమై వాళ్ళు ఇచ్చారు. అంతే, ఏం చేసేది ఏం లేదు. ఇక్కడే చదివిందండి, నిజాంపేట ప్రగతి నగర్ స్కూల్లో చదివింది. అమ్మాయి కూడా 10th అక్కడే చదివింది, అక్కడే పరిచయం. ఇప్పుడు బీటెక్ చేస్తుంది అమ్మాయి బీటెక్ చేయట్లా, పాడు చేయట్లేదండి. పద్దాలు ఈ హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి పద్దాలు రమ్మని అడుగుద్దని అంటారు. సరే, ఏది ఏమైనా మనం ఏం చెప్పినా ఆడపిల్లల విషయంలో ఆడపిల్లలకే ఇది ఉంటది కదా. ఇప్పుడు ఎవరు తప్పైనా మగపిల్లలు మాత్రం అబ్బాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది? మరి అబ్బాయి ఇక్కడికి ఎలా వచ్చాడు? అమీన్పూర్ అండి. అమ్మాయి తల్లి పిలిపించారంట ఫోన్ చేసి. అమ్మాయి తల్లిదండ్రులు ఇంకా అమ్మాయితో ఫోన్ చేయించారు. వాళ్ళే చెప్పారు నిన్న 11:45కి వాడు ఇక్కడికి వచ్చిండంట. వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పి వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వకుండా ఇక్కడికి వచ్చిండు. తర్వాత పొద్దున్న తెలిసింది ఏంటంటే వాడు ఏడకు వచ్చిండు. ఏడనే కట్టేసి రాత్రి తెల్లవారులు కట్టేసి కొట్టారు అనుకుంటా. వాడు తెల్లవారుజామున ఊపిరి అందకపోతే వాడు బంధించి ఉంచారు. ఊపిరి అందకపోతే దగ్గరలో హాస్పిటల్కి పోతే ఇక్కడ కుదరదండి అంటే బెటర్ సెంటర్కి తీసుకోండి, హయ్యర్ సెంటర్ కంటే హోలిస్టిక్ తీసుకొచ్చారు. అక్కడికి వచ్చేసరికి చచ్చిపోయినారు అనేది సమాచారం. అదే పొద్దున 7:20 ఆ ప్రాంతంలో. ఎవరు చెప్పారు మీకు? నేను మావాడికి ఫోన్ చేస్తుంటే మావాడి ఫోన్ నుంచి కాల్ వచ్చింది, వాట్సాప్ కాల్ వచ్చిందని చూస్తే ఈ పిల్ల తల్లే మాట్లాడింది. మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం కానీ ఇట్లా జరిగిందని కూడా చెప్పలేదు. తల్లి పేరు సిరి అండి. తల్లికి ఆమె ఒక రిలేషన్షిప్ లో ఉందంట ఎవరితోనో, ఆమె మూడు కాదంట. మరి వాళ్ళు చెప్పటం మరి మాకు తెలిసి. అమ్మాయి ప్రెగ్నెంట్ ఏదో అంటున్నారంట. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ ఏదో అంటున్నారంట కదా. అది నాకు సమాచారం తెలియదండి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అమ్మాయి ప్రెగ్నెంట్ అంటారు కానీ మావాడు మరి నాకు తెలియదు. హాస్పిటల్ స్టాఫ్ కూడా మరి పోలీసు వారికి సమాచారం ఉందంట దాని గురించి. మరి చూశారు కదా తండ్రి ఏం మాట్లాడుతున్నాడు. 10వ తరగతిలో పరిచయం అయింది, ఇంటికి పిలిపించారు. ఆ ఫోన్ నుంచి, ఆ అబ్బాయి ఫోన్ నుంచే అమ్మాయి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మీ అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్పారు. అప్పటికే ఆ బాబు చనిపోయాడని వాళ్ళ నాన్న చెప్తున్నాడు. మరి చేతికొచ్చిన కొడుకుని ఇంత దారుణంగా కొట్టి మరీ చంపేశారు. ఆ తండ్రి ఏం మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. ఏం చెప్పాలో ఏడుపు కూడా రాని పరిస్థితి కొడుకు గురించి. ఆ కాగితాలు పట్టుకొని అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ఒక బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేసి ఆ తల్లిదండ్రులు చూసుకోవాల్సిన కొడుకు ఈరోజు చనిపోయే పరిస్థితి వచ్చింది. కేవలం కుల వ్యవస్థ, కులం గురించే ఆ పిల్లల్ని చంపేశారు. ఆ తండ్రి మాటలు వింటే కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఆ తండ్రి మాటలు వింటే ఈ అమ్మాయే మా వాడిని పిలిచేది, మా అబ్బాయి ఫ్రెండ్స్ చెప్తున్నారు, నేను చెప్పడం కాదని చెప్తున్నాడు. ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకసారి మా ప్రతినిధి విశాల్ ఉన్నారు. విశాల్, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏమైంది, ఆ బాబుని ఎందుకు చంపేశారు, ఏంటి? వంశీ, వారాజ్గూడ
హత్య ఘటన మరొక ముందే ఈరోజు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ప్రేమ వ్యవహారంలో మరో హత్య వెలుగులోకి వచ్చింది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు గత కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారంలో ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్తే జ్యోతి శ్రవణ్ అంటే అలియాస్ అతని శివ అని పిలుస్తారు. తను సెయింట్ పీటర్ కాలేజ్లో అంటే మైసమ్మ గూడలోని సెయింట్ పీటర్ కాలేజ్లో సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అదేవిధంగా లక్ష్మీనగర్ బీరంగూడ లక్ష్మీనగర్కు చెందిన శ్రీజ 19 ఏళ్ళ అమ్మాయి వీళ్ళిద్దరూ 10th క్లాస్ నుంచి కూడా ప్రేమ వ్యవహారంలో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం అమ్మాయి తరపు తల్లిదండ్రులకు ఇద్దరికి నచ్చదు. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు అబ్బాయిని హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం యథావిధిగా కొనసాగుతూనే వచ్చింది. ఇక ఈరోజు అంటే ఈ పెళ్ళికి సంబంధించి మాట్లాడేందుకు అమ్మాయి తరపు తల్లిదండ్రులు తన ఇంటికి పిలవడం, ఆ తర్వాత వెంటనే అమ్మాయి తరపు తల్లిదండ్రులు అతని మీద దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం జ్యోతి శ్రవణ్ అంటే అలియాస్ శివను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తన మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరు ప్రేమవరం అంటే 10th క్లాస్ నుంచే వీళ్ళిద్దరూ ఒకటే స్కూల్లో చదువుకోవడం, ఆ తర్వాత వేరు ఇన్స్టిట్యూట్స్లలో మళ్ళీ వేరే దగ్గర కాలేజీలలో చదువుకున్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతూనే వచ్చిందని కూడా మనకి అందిన సమాచారం. అయితే జ్యోతి విశాల్ కేవలం కుల వివక్షత, ఆ కులప వ్యక్తి కాదు మా అమ్మాయిని లవ్ చేయడం కరెక్ట్ కాదని తను చంపడం గల కారణాలు అదేనా, లేకపోతే ఇంకే వేరే విధానం ఉందా? ప్రస్తుతం మనకు అందిన సమాచారం ప్రకారం అయితే తల్లిదండ్రులకు అబ్బాయి నచ్చకపోవడం అంటే ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా తను వినలేదు, ఇంకా కుల వివక్ష ఇవన్నీ ఉన్నాయనేది కూడా మనకి ఇంకా తదుపరి దర్యాప్తులు అంటే పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు కాబట్టి ఆ దర్యాప్తులో మనకి తెలుస్తుంది. అంటే కుల వివక్ష కారణంగానే అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదా అనేది మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 20 ఏళ్ళ జ్యోతి శ్రవణ్ అంటే అలియాస్ శివ తను ప్రాణాలు కోల్పోయాడు. సెయింట్ పీటర్స్ కాలేజ్లో తను సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఈరోజు వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం అదేవిధంగా పెళ్లి చేస్తామని ఇంటికి పిలిపించడం, అక్కడ తల్లిదండ్రులు దాడి చేయడంతో తను ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోవైపు అబ్బాయి తల్లిదండ్రి అంటే శివ తండ్రి కొద్దిసేపటి క్రితం మీడియాతోటి మాట్లాడుతూ అంటే అమ్మాయి ఎక్కువగా మా అబ్బాయిని బయటికి తీసుకెళ్లేది అంటే తనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేదని కూడా తన మాటల్లో మనకు అర్థమైంది. అయితే మొన్ననే వారాజ్గూడలో 2 రోజుల క్రితమే వారాజ్గూడలో అబ్బాయి నేరుగా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మాయిని కత్తితోటి దాడి చేసి చంపేశాడు. ఆ ఘటన మరొక ముందు అంటే ఒక్కరోజు గ్యాప్లోనే ఇక్కడ పేరెంట్స్ అబ్బాయిని చంపాడు. అక్కడ అబ్బాయి అమ్మాయిని చంపేస్తే ఇక్కడ అమ్మాయి తరపు తల్లిదండ్రులు అబ్బాయిని చంపేశారు. అంటే 2 రోజుల వ్యవధిలోనే మనకి 2 హత్యలు వినిపిస్తున్నాయి. ఇక ఇవి కాకుండా హైదరాబాద్లో గత 4 రోజుల సంది ఒక హత్య ఘటనలు అనేవి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ ప్రేమ వ్యవహారం సంబంధించి 2 రోజుల్లో 2 ఘటనలు వచ్చాయి. ఒకటి అంటే అబ్బాయి నచ్చకపోవడంతో తల్లిదండ్రులు సాధారణంగా గత కొన్ని కేసులు కూడా మనం పరిశీలిస్తే ఇద్దరు ప్రేమవారం కొనసాగినప్పుడు అమ్మాయి తరపు బంధువులకి నచ్చకపోవడం, తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం, అంటే తను సెటిల్ అవ్వలేదనో లేదా కులం తక్కువనో ఇతర ఎన్నో కారణాల ద్వారా ఇలాంటి హత్యలు జరిగాయని కూడా మనము చూడొచ్చు. అయితే అమ్మాయి తల్లిదండ్రి ఏమైనా మాట్లాడుతున్నారా, ఆ పోలీస్ స్టేషన్ దగ్గర పరిధిలో ఏమైనా మాట్లాడుతున్నారా? తండ్రి కూడా చెప్పే విధానం మనం వింటే ఆ అబ్బాయిది ఏం తప్పు లేదన్నట్టుగా 10వ తరగతి ఒకసారి మాట్లాడి నచ్చ చెప్పినట్టుగా చెప్తున్నారు. ఆ పిల్లగాడు కూడా వెళ్ళలేదని చెప్తున్నారు. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కూడా చెప్తున్నారు కదా, సో దాంట్లో నిజమేనా లేదా ఇది అబద్ధమేనా? అంటే ఇంకా ఆ అమ్మాయి ప్రస్తుతం ప్రెగ్నెంటా లేదని అంటే మనకి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కొంతమంది అక్కడ స్థానికులు కొంతమంది తెలుపుతున్న వివరాల ప్రకారం అయితే తను ప్రెగ్నెంట్ అని కూడా కొంతమంది స్థానికులు అక్కడ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా పోలీసులు దాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా అమ్మాయి తరపు బంధువులు ఇతన్ని హెచ్చరించడము, అంటే శివని హెచ్చరించడం ఇవన్నీ జరిగింది. వీళ్ళ పెళ్లికి ఒప్పుకోకపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఇంకా ఈరోజు తనని ప్రేమ వ్యవహారం సంబంధించి పెళ్లి వరకు తీసుకెళ్లడానికి అమ్మాయి తరపు బంధువులు తను పిలవడం, ఆ పిలిచిన సందర్భంలో తన మీద దాడి చేయడంతో తను చనిపోయాడని ఇప్పటివరకు ప్రాథమికంగా మనకు అందిన సమాచారం. అయితే పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత మరికొన్ని వివరాలు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కూడా బయటకు వస్తాయి. అయితే ప్రస్తుతం అంటే ఇప్పటివరకు జరిగిన ప్రేమ హత్యలు మనం చూసుకుంటే అబ్బాయి సెటిల్ అవ్వకపోవడం, లేదా అబ్బాయి క్యాస్ట్ కులం తక్కువగా ఉండడము, ఇంకా లేదా గవర్నమెంట్ ఉద్యోగం లేకపోవడము, ఇట్లాంటి ఎన్నో కారణాలను
కారణాలతో ఇప్పటివరకు కొన్ని హత్యలు అలా జరిగాయి. అయితే ఈ హత్య కూడా కుల వివక్షతోటనే జరిగిందా, లేదా అమ్మాయి తరపు తల్లిదండ్రులకి నచ్చకపోవడం వల్ల జరిగిందా? మొన్ననే మనకు వారసుగూడలో జరిగిన ఆ ఘటన పరిశీలిస్తే తను వరుసకు మేనబావ. అయితే అమ్మాయి తరపు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మాయి ఇంటికి వెళ్ళి అక్కడ ఆమెను కత్తితోటి దాడి చేసి చంపేశాడు. ఇప్పుడు ప్రస్తుతం అతను కేసు జరుగుతుంది. అతను జైల్లో కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరోవైపు అమ్మాయి కూడా లేదు. అంటే క్షణికావేశంలో కొన్నిసార్లు అటు తల్లిదండ్రులు, అమ్మాయి తరపు తల్లిదండ్రులు, అదేవిధంగా అబ్బాయిలు ఎవరైతే ప్రేమిస్తున్నారో వీళ్ళందరూ క్షణికావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితాలు అనేటివి కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చనిపోయిన వాళ్ళు కోల్పోతున్నారు. అదేవిధంగా హత్య చేసిన వాళ్ళు కూడా వాళ్ళు జైళ్ళ పాలైపోయి వాళ్ళ విలువైన జీవితాలని కోల్పోతున్న పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తు తర్వాత పూర్తి స్థాయిలో డీటెయిల్స్ మన మీడియాకి అందించే అవకాశం కనిపిస్తుంది. వంశీ, మీడియా మిత్రులకి ఏమన్నా పోలీసులు సమాచారం జరుగుతుందా? అంటే ఈ పరిధిలో జరిగింది అన్నట్టుగా చెప్తున్నారా? ఈ విషయం చంపేశారని చెప్తున్నారా? ఎలా చంపేశారని పోలీసులు సమాచారాన్ని చెప్పారా? రైట్. అంటే ఈ ఘటన జరిగిన తర్వాత స్థానికుల ద్వారానే సాధారణ ఘటనలు జరిగినప్పుడు, హత్య లాంటి ఘటనలు జరిగినప్పుడు స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం వెళ్తుంది. లేదా స్థానికులు కొంతమంది మీడియా వాళ్ళకు కూడా సమాచారం ఇస్తారు. అప్పుడు ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ వీడియోలు తీయడం లాంటి మీడియా వాళ్ళు చేస్తుంటారు. అదేవిధంగా పోలీసులు కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తుంటారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అక్కడ చేరుకోవడము, ఆ తర్వాత మీడియా వాళ్ళకు కూడా స్థానికుల ద్వారా లేదా ఇంకా మరే ఎవరైనా ఇతరుల ద్వారా మీడియాకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ జరిగిన వివరాలన్నీ కూడా సేకరించారు. ఆ తర్వాత పోలీసులు ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. వంశీ, థ్యాంక్ యూ విశాల్. మీ పిల్లగాలు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా తప్పు చేస్తే మాట్లాడే ప్రయత్నం చేయండి, కానీ ఇలాంటి చంపే ప్రయత్నం చేయొద్దు. ఆ తండ్రి ఆ బాధ చూస్తే ఆ తండ్రి ఏడవలేక చెప్పుకోలేక అలా ఉండిపోయాడు. ఎందుకంటే ఇంకొక 2 సంవత్సరాలు ఇంకొక 2 సంవత్సరాలు అయిపోయింది, స్టడీ అయిపోయిన తర్వాత జాబ్ చేసి ఆ తల్లిదండ్రులు చూసుకునే స్థితికి కొడుకు వచ్చే టైంలో ఆ కొడుకుని ఇలా దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. దయచేసి మీ పిల్లలు ఇబ్బంది పడుతున్నా కూడా దయచేసి మాట్లాడే ప్రయత్నం చేయండి, కానీ ఇలాంటి చేద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం గతంలో చూసిన వారాసిగూడలో నిన్న కాక మొన్న జరిగిన సంఘటన, వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి ఒప్పుకోలేదని ఈ అమ్మాయిని దారుణంగా ఎవరు లేని సమయంలో చూసి దారుణంగా చంపేశారు. తను జైలుకి వెళ్ళిపోయాడు, తను చనిపోయింది. ఎవరికి నష్టం జరుగుతుంది? దయచేసి మాట్లాడే ప్రయత్నం చేయండి మీ పిల్లలతో. కానీ ఏ తప్పు జరిగినా మాట్లాడితే ఆ క్షణంలో అయిపోతుంది. దయచేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.